ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారు వెంటనే ఈ వీడియోని చూడండి. రాత్రికి రాత్రే మీ అదృష్టం మారిపోతుంది. జూలై నెల 10వ తేదీ మొదలు 5 రోజుల పాటుగా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ చూస్తారు అని చెప్పడంలో సందేహం లేదండి. అసలే కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో ఇప్పుడైతే తెలుసుకుందాం. నమస్కారం అండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియోను చివరి వరకు మాత్రం తప్పకుండా చూసేయండి. ఎందుకంటే జూలై 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే 5 రోజులు మీ జీవితంలో ఎంతో కీలకమైన కాలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీ కృషి, మీ యొక్క సహనం భవిష్యత్తుపైన మంచి ప్రభావం చూసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇటీవల మీరు ఎన్నో ఒత్తిళ్లు, అనిశ్చితులు, ఆర్థిక సమస్యలు లేదా కుటుంబ బాధ్యతలతో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ముందుకు కదలవచ్చు. మీరు ఎదురు చూస్తున్న సమాచారం, ఉద్యోగానికి సంబంధించిన అవకాశం లేదా ఒక ముఖ్యమైన పరిచయం మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. జూలై 10 నుండి 14వ తేదీ వరకు కూడా మీలో ఆత్మవిశ్వాసం పెరిగే సమయం కావచ్చు. గతంలో మీ యొక్క ప్రయత్నాలకు తగిన ఫలితం రాలేదని బాధపడిన వారు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని భావించవచ్చు. మీ సామర్థ్యాన్ని గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొన్ని అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లతో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం అయితే పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. తొందరపాటు నిర్ణయాలను నివారించడం మీకు ప్రయోజనకరం. ఆర్థికపరమైన విషయాల్లో పరిస్థితి అనేది క్రమంగా మెరుగుపడవచ్చు. నిలిచిపోయిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందండి. అనవసర ఖర్చులు నియంత్రిస్తే మరింత స్థిరత్వాన్ని పొందుతారు. ఆదాయం పెంచుకునే కొత్త మార్గాల గురించి కూడా ఆలోచించే సమయం అయితే ఇది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీ మాటను ప్రశాంతంగా చెప్పడం వలన బంధాలు మరింత బలపడతాయి. జీవిత భాగస్వామి నుండి సహకారం లభించే సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థులకు చదువుపైన మరింత దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ కాలం క్రమశిక్షణతో పనిచేయడానికి అనుకూలత ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఆందోళన అయితే అవసరం లేకపోయినా సరైన నిద్ర, సమయానికి ఆహారం, తగిన వ్యాయామం చేయడం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థనకు కొంత సమయం కేటాయిస్తే ఉపశమనం కలుగుతుంది. ఈ 5 రోజుల్లో మీరు కలిసి ఒక వ్యక్తి మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే సలహాని ఇవ్వవచ్చు. ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కృషి, పట్టుదల మరియు సరైన నిర్ణయాలు మీ యొక్క పురోగతికి దోహదపడతాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా ప్రార్థన చేయడం మీకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే ఆచారాలను పాటించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అదృష్టం ఒక్కటే విజయాన్ని నిర్ణయించదు. మీ కృషి, సమయానికి తీసుకునే నిర్ణయాలు, సహనం కూడా అంతే ముఖ్యమైనవి. ఈ రోజులను సద్వినియోగం చేసుకుంటే మీ లక్ష్యాలకు మరింత దగ్గర అవ్వగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ తప్పకుండా చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇటువంటి రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ 5 రోజుల్లోని మీ లైఫ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి. మీ కష్టానికి విలువ దక్కే సమయం అయితే దగ్గరలోనే ఉంది. మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తూ ఉన్నవారు సరైన సమాచారాన్ని సేకరించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. వ్యాపార రంగంలో ఉండేవారు కొత్త ప్రణాళికలు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాదు కుటుంబంలో కొంతకాలంగా ఉన్నటువంటి అపార్థాలన్నీ సమయంలో తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క సలహాలను గౌరవించడం వల్ల కుటుంబ వాతావరణం మరింత ప్రశాంతంగా మారవచ్చు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ప్రేమ సంబంధాల్లో ఉండేవారు పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా అపార్థాలు తొలగించుకోవచ్చు. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి సంబంధాలనైనా సరే పరస్పర గౌరవం మరియు నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం ముఖ్యం. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఊరట లభిస్తుంది. నిలిచి
ఆలస్యమైన చెల్లింపులు రావడం లేదా కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రిస్తూ భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. విద్యార్థులు ఈ సమయంలో ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా శారీరక మానసిక విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. సరైన ఆహారం, తగినంత నిద్ర, నిత్య వ్యాయామం మీ శక్తిని పెంచుతాయి. గుర్తుంచుకోండి, రాశి ఫలితాలు సాధారణ జ్యోతిష విశ్లేషణ ఆధారంగా చెప్పబడతాయి. ప్రతి వ్యక్తి జీవిత ఫలితాలు వారి యొక్క వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు మరియు ముఖ్యంగా వారి యొక్క కృషిపైన మాత్రమే ఆధారపడి మారుతుంది. ఈ రాశి వారికి శుభం, ఆరోగ్యం, ఆనందం అన్నీ కలగాలని, అభివృద్ధి నిండాలని హృదయపూర్వకంగా కోరుకుందాం. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. కర్కాటక రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో సున్నితమైన మనస్తత్వం, ప్రేమాభిమానాలు, కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు. మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుకోవాలని కోరుకుంటారు. వీరి యొక్క ప్రధాన గుణాలు దయాగుణం, కరుణ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల అపారమైన ప్రేమ చూపిస్తారు. బాధ్యతలను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తారు. మంచి ఊహాశక్తి, సృజనాత్మకత కలిగిన వారుగా ఉంటారు. ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. నమ్మిన వారిని ఎప్పుడు వదిలిపెట్టారు. కష్ట సమయంలో ధైర్యంగా నిలబడే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. వీరి లోపాలు చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడే అవకాశం ఉంటుంది. భావోద్వేగాలకు లోతై త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అందరినీ సులభంగా నమ్మడం వల్ల కొన్నిసార్లు మోసపోతారు కదా అని ఎక్కువగా గుర్తు చేసుకుంటూ మనసు బాధపరుచుకుంటూ ఉంటారు. తమ మనసులోని బాధలను బయటకు చెప్పకుండా దాచుకుంటూ ఉంటారు. వీరి యొక్క ఆర్థికపరమైన స్వభావం కర్కాటక రాశి వారి డబ్బు విలువను బాగా తెలుసుకుంటారు. అవసరమైన చోట ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడాన్ని ఇష్టపడతారు. ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామిని ఎంతో గౌరవిస్తారు. ఒకసారి ప్రేమిస్తే ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు బోధన, వైద్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారం, కళలు, రచన, సామాజిక సేవ వంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. స్నేహం గురించి చూసుకున్నట్లయితే స్నేహితుల కోసం ఎంతటి త్యాగమైనా సరే చేయడానికి వీరు సిద్ధంగా ఉంటారండి. అయితే నమ్మక ద్రోహాన్ని మాత్రం వీరు అసలు సహించలేరు. వీరి యొక్క అదృష్ట అంశాలు, అదృష్ట సంఖ్యలు 2, 7, అదృష్ట రంగులు తెలుపు, వెండి, లేత నీలము, అదృష్ట రోజు సోమవారము, అధిపతి గ్రహము చంద్రుడు, అనుకూలమైన రాశులు వృశ్చికం, మీనం, వృషభం. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం అయితే చాలా అద్భుతంగా అయితే మారబోతోంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం ఈ సమయంలో మీకు దక్కుతుంది. ఈ రాశి వారికి అపారమైన ఓర్పు ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగాలని వీరెప్పుడూ భావిస్తారు. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే ఎటువంటి ప్రతిఫలం కూడా వీరు ఆశించకుండా సహాయాన్ని చేస్తారు. కర్కాటక రాశి వారికి అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేదా అనేటటువంటి విషయాన్ని చాలాసార్లు ముందే గ్రహించగలుగుతారు. అందుకే వీరి యొక్క నిర్ణయాలు అనేక సందర్భాల్లో సరైనవిగా కూడా నిలుస్తాయి. చూసారు కదా, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.